ఈరోజు కాకరకాయ స్టఫ్ కర్రీ చేయాలనుకుంటున్నానండి. కాకరకాయలు ఆనియన్ వేయించుకున్నాను ఇప్పుడే, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, టమోటా, కొంచెం కాకరకాయ దోరగా వేయించుకోవాలండి. ఇవి కట్ చేసుకున్నానండి, రెండుగా చీల్చి ఇట్లాగా కట్ చేశాను, కటింగ్ చేశాను మిడిల్లోకి. ఇంతక మీకు చూపించడం మర్చిపోయాను కటింగ్ చేసేది. ఆనియన్, కొత్తిమీర, టమోటా పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. కాకరకాయ కొంచెం వేగిందండి, తీసి పక్కన పెట్టుకుంటున్నాను. కొంచెం పచ్చిమిర్చి వేసేయండి, చెక్క, లవంగా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం వేగనివ్వాలి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ కూడా వేసేయాలండి. నేను కొత్తిమీర, కరివేపాకు, ఎందుకంటే మా బాబు కొత్తిమీర, కరివేపాకు అవి ఉంటే తినని మమ్మీ తీసి పక్కకు పెట్టేస్తాడండి. అందుకని నేను పేస్ట్ చేసుకొని వేస్తాను, మంచిగా ఉంటుంది. కొత్తిమీర కూడా ఎక్కువ వేస్తాను రోజు డైలీ. కారం వేసానండి, కొంచెం సాల్ట్ వేస్తున్నాను, కొంచెం ధనియాల పొడి కూడా వేస్తున్నానండి, కొంచెం పసుపు పొడి కూడా వేస్తున్నానండి, జీలకర్ర కూడా కొంచెం వేస్తున్నాను. సరిపడా నీళ్లు వేసుకొని కొంచెం. ఇప్పుడు కాకరకాయలు ఇగోండి కట్ చేసి వీటిని లోపల స్టఫ్ అంతా తీసేసేయాలి, అది గింజలు అవన్నీ తీసేసుకోవాలి. బాగుంటుందండి, సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కొంచెం సేపు అట్లాగే మగ్గనిద్దామండి, కొంతసేపు మూత పెట్టేసుకుంటాము. ఉడికిపోయిందండి. ఇంకా లాస్ట్లో కొంచెం కాజు కూడా వేసుకుంటే బాగుంటుందండి, మంచిగా. అంత చేదు కూడా అనిపిదండి, మంచి టేస్టీగా ఉంటుంది. బాగా